నమస్తే. ప్రస్తుతం మనం ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నాం. సో ఇదే యూనివర్సిటీలో సంవత్సరం కిందట ఒక విద్యార్థిని నీకు మెరిట్ వచ్చినా సరే నీకు ఇక్కడ సీట్ లేదు, నీకు ఇక్కడ సీట్ ఇవ్వం, ఎందుకంటే అతను ఒక స్టూడెంట్ లీడర్గా ఉండే. సో నువ్వు స్టూడెంట్ లీడర్గా ఉండి సో నీకు ఇక్కడ సీట్ ఇస్తే ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, అది ఇది ప్రశ్నిస్తాడని చెప్పేసి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ ఇవ్వకుండా ఆపిన వ్యక్తి సంవత్సరం తర్వాత కట్ చేస్తే ఇదే యూనివర్సిటీకి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయినాడు. సో అతనే వికాస్ పోరిక మనతో మాట్లాడదాం. నమస్తే వికాస్. హలో. సో ఎట్లా సూపర్ ఉన్నా, నువ్వు ఎట్లున్నావు? నేను కూడా బాగానే ఉన్నాను చాలా. సో వికాస్ నీ స్టేటస్ చూసిన సంవత్సరం కిందట ఇదే యూనివర్సిటీలో కూర్చొని నువ్వు నాకు అడ్మిషన్ కావాలి, నాకు హాస్టల్ ఇవ్వండి, నేను ఎలిజిబుల్ అని చెప్పేసి కొట్లాన యూనివర్సిటీ, నేను వద్దనుకున్న యూనివర్సిటీలో ఈరోజు నువ్వు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యి ఎట్లుంది? ఫస్ట్ హౌస్ ద జోష్? జోష్ ఏంటంటే ఫస్ట్ చాలా బాధ్యత గల పోస్ట్ ఉంది. అవును, చాలా పెద్దది, చాలా బాధ్యత గల పోస్ట్. 1600 మందిని స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేయాలన్నట్టు అడ్మినిస్ట్రేషన్ ముందు. అవును, ఇది చాలా పెద్ద బాధ్యత గల పోస్ట్. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే నేను నా ఉంగరం పోగొట్టుకున్నానో మళ్ళీ అదే అక్కడనే నా ఉంగరం దొరికిందని. అంటే పెద్దలంటారు ఏ దగ్గర ఏ అడ్మినిస్ట్రేషన్ ముందు కూర్చొని నాకు హాస్టల్ రూమ్ ఇర్రా అనే అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చున్నాను, అదే అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత వచ్చి అక్కడిని పూలదండ వేసిన ఫస్ట్. ఓకే, అది ఆ గెలిపే ఒక యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కి ఒక పెద్ద చెంపదెబ్బనే అనుకోవాలి. సో ఉండే నీకు అప్పుడు వద్దు, నువ్వు వెళ్ళిపో అన్న ఫ్యాకల్టీ అరే నువ్వు గెలిచినాక యూనియన్ ప్రెసిడెంట్ అయినాక, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయినాక ఉన్నారా? వాళ్ళ ఫేసెస్ ఎట్లుండే? ఉన్నారు ఇప్పుడు కూడా కొందరు. ఒక అతను లేడు కానీ, ఓకే, బట్ స్టిల్ అతను ఒక అతను లేకున్నా కానీ బయట నుంచి మేనేజ్ చేస్తుండే, అతనికి కూడా తెలిసే ఉంటది. ఓకే, కానీ మిగతా వాళ్ళందరూ అయితే ఉన్నారు. సో వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ గా నీ గురించి చెప్పు. ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడ పుట్టి పెరిగింది, ఎక్కడ స్టడీస్ ఎక్కడ చేసినావు, అండ్ ఇప్పుడు ఇఫ్లులో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ లా ఎట్లా ఉన్నావు? సో మాది సుబ్బక్కపల్లి అనే విలేజ్, తండా. అది సుబ్బక్కపల్లి అనే తండా ఎక్కడంటే భూపాలపల్లి జిల్లా. ఇప్పుడు పూర్వం ముందు వరంగల్ జిల్లా ఉండే, పాత వరంగల్, ఇప్పుడు కొత్త భూపాలపల్లి జిల్లా. అది తండా. అక్కడ నుంచి ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి అది 210-15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తండా నుంచి యూనివర్సిటీ వరకు వచ్చాను. ఫస్ట్ జనరేషన్ మీ ఫాదర్ ఎవరు? మొదటి తరం విద్యార్థి, ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. ఎవరు చదువుకోలే కుటుంబంలో. నేను ఇంకా నాకు ఇద్దరు చెల్లెళ్ళు. ఇద్దరు చెల్లెళ్ళు, ఒక చెల్లె ఎంబీఏ చేస్తుంది, ఇంకో చెల్లె మెడిసిన్ కి ప్రిపేర్ అవుతుంది. ఓకే. సో 2019 లో ఇక్కడికి వచ్చాను నేను, నా బిఏ స్పానిష్ కోసం అనే కోర్స్కి వచ్చాను. బిఏ స్పానిష్ కోర్స్ తర్వాత కోవిడ్, ఆ కోర్స్ టైంలోనే కోవిడ్. సో ఆ కోర్స్ చేసే టైంలోనే చాలా విషయాలు తెలుసుకున్నాను. స్పానిష్ కోర్స్ చేసే టైంలోనే మొదట 2019 డిసెంబర్లో నాకు కులం ఎట్లుంటా అన్నది అర్థమైపోయింది. ఇదే యూనివర్సిటీ స్పేస్ లో ఒక సార్ దగ్గరికి నేను సెలవులు ఇచ్చినప్పుడు, సార్ నేను హాస్టల్లో ఉంటా, నేను బయట ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నా వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, నాకు ఒక 5 రోజులు హాస్టల్లో ఉండే పర్మిషన్ ఇవ్వమనంటే అతను ఇవ్వలేదు అసలు పర్మిషన్. ఎవరు అంటే అతను ఇవ్వకుండా ఏమన్నాడంటే నువ్వు దొంగలాగా కనబడుతున్నావు అని. ఆ కామెంట్ ఏంటంటే బ్రిటిష్ కి కూడా గిరిజనులకు దొంగలాగానే కనబడతారు. ఈ రోజు ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ట్రైబల్ స్టూడెంట్ కూడా ఒక ప్రొఫెసర్ కి దొంగలాగానే కనబడుతున్నాడు. అతను పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేసిండంటే, సరే అప్పుడు ఇవ్వలేదు కాబట్టి నేను ఏదో యూనివర్సిటీ లోపలికి రావచ్చట కానీ హాస్టల్కి వెళ్ళొద్దట. ఓకే. సో ఇక్కడనే ఉన్న ఈ బిల్డింగ్స్ లలో లోపల యూజ్ చేసుకుని ఆ బిల్డింగ్స్ ల ఫ్లోర్ల మీద పడుకొని ఆ చలికాలం డిసెంబర్ ఆ టైంలో కూడా చాలా కష్టాలు పెట్టారు అన్నట్టు. అంటే ఎట్లా కంప్లీట్ హాస్టల్ ఇవ్వలేదు ఫస్ట్. అప్పుడు హాస్టల్ ఏదంటే హాలిడేస్ టైంలో హాస్టల్ ఇవ్వలేరు. ఓకే. ఎందుకంటే ఒక మంచి చేసేదాన్ని, ఇప్పుడు రీసోర్స్ ఉన్నదే యూజ్ చేయని కదా. నేనేదో తీవ్రవాదిని కాదు, నేనేదో ఎవరిని బెదిరించట్లేదు. ఒక మంచి కోసం, కాస్ కోసం వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ తో ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఒక మంచి చేస్తున్నాను. దానికి ఒక ఫ్యాకల్టీగా అతను ఎంకరేజ్ చేయకుండా నీకు హాస్టల్ ఇవ్వ అంటే, మొదటి తరం ఫస్ట్ జనరేషన్ లెర్నర్ కాబట్టి నాకు పెద్దగా అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే పెద్ద పైసలున్న కుటుంబం కూడా కాదు, చాలా పేద కుటుంబం కదా. కాబట్టి పేద కుటుంబం ఎట్లా అంటే పొడు భూములు చేసుకుంటాం మేము. పొడు భూమి కూడా కాదు, పొడు భూమి చేసుకునేటోళ్ళం మేము. సో అందులో ఆ టైంలో కూడా వీళ్ళు ఎట్లా అంటే సపోర్ట్ ఇవ్వలే అన్నట్టు. ఎట్లా లిటరల్ ఎట్లా అంటే ఇక్కడనే పక్కన ఆ బిల్డింగ్ కనబడుతుంది, ఆ బిల్డింగ్ లోనే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో పడుకునే అన్నట్టు, కిందనే.
చలికాలంకి ఆ బండలు చల్లగా ఉండేటి. అవును. అవి మొన్న రీసెంట్ గా నేను ఈ కాలం చలికాలం కాబట్టి నేను అక్కడ కూర్చున్నప్పుడు అవి గుర్తుకొచ్చి ఉండే అన్నట్టు. అరే ఈ బండి ఇదే ప్లేస్ లో నేను పడుకొని ఉండే, రాని వల్లే లోపల స్నానం చేస్తానన్నా కానీ బాత్రూమ్ లో వరకు కూడా పోనీ వల్లే అట్లాంటి పరిస్థితి ఉండే నాది. అంటే నీకే ఇవ్వలేరు లేకుంటే అంటే హాలిడేస్ లో ఎవరికి కూడా ఇవ్వడు అని అట్లా? హాలిడేస్ లో వాళ్ళు ఎట్లా రూల్ తీసుకొస్తారంటే, ఏ రూల్ ఉన్నా కానీ ఈ రూల్స్ అన్ని మొదటి తరం విద్యార్థి, మొదటి తరం చదువుకోవడానికి వచ్చే వాళ్ళని పట్టించుకోరు అసలు. ఓకే. ఇప్పుడు నన్ను ఇంటికి పంపిస్తారు డిసెంబర్, నేను ఇంటికాడ ఏడ చదవాలి? అవును. నువ్వేమో సెలవులు అని చెప్తున్నావు, కాకపోతే సెలవులు మేము చిన్నపిల్లలం కాదు కదా, ఇంకా సెలవులు మేము ఇంటికి వెళ్ళినా కానీ చదివేటోళ్ళం. అవును. ఇంటికాడ మా ఏం పెద్ద పెద్ద బంగ్లాలు కాదు, చిన్న చిన్న ఇల్లులు, 1, 2, 3 గదులు ఉంటాయి. ఒక దాంట్లో వండుకొని తినేది, ఇంకో దగ్గర పడుకున్నాడు, ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏడ చదువుతావు చెప్పు? సో చదువుకోనికి నువ్వు హాస్టల్ అడిగితే ఇవ్వలేరు. చదువుకోనికి ఇప్పుడు చదువుతున్నా, నేను ఇంకో ఇంటర్న్షిప్ చేస్తా అన్నా గానీ ఇవ్వలేదు. అది 2019 లో. తర్వాత ఏం చేశారంటే నాది BA 2022 వరకు కోవిడ్ లోనే అయిపోయింది అంతా. ఓకే. BA అంతా కరోనా టైంలో అయిపోయింది. కరోనా టైంలో ఎట్లా చేసినావు? ఇంటికి వెళ్ళిపోయినావు? ఇంకా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను హైదరాబాద్ కి. హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ పక్కనే ఉండే వడ్డేర్ బస్తీలో చిన్న రూమ్ తీసుకుని ఉండే. మా ఫ్రెండ్ సంతోష్ ఎస్రామ్ అని, చాలా మంచి ఫ్రెండ్ అతను. సో అతను ఇచ్చాడు అన్నట్టు, యూ స్టే ఇన్ హైదరాబాద్, నువ్వు ఇక్కడ చదువుకో, ఉండు ఇక్కడ అని. ఫస్ట్ అంటే అప్పుడు నాకు తెలియదు కూడా అన్నట్టు రూమ్ కల్చర్ ఎట్లుంటానని. ఫస్ట్ అతను ఇంట్రడ్యూస్ చేసిండు అన్నట్టు, ఇక్కడ చదువుకో ఇక్కడ అని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోష్ ఎస్రామ్, ఇంకా వెంకట్ అని, వీళ్ళందరూ చాలా ఫ్రెండ్స్, సాగర్, వీళ్ళంతా ఫ్రెండ్స్. అందరు వచ్చి చదువుకుండే అన్నట్టు ఇక్కడికి వచ్చి. ఓకే. తర్వాత చిన్న చిన్నగా అర్థమైంది అన్నట్టు. సో ఈ స్పేసెస్ లో రీసోర్సెస్ ఉన్నాయి, రీసోర్స్ ఉన్నా గానీ రూల్స్ చెప్పుకుంటా నీకు ఇవ్వట్లేదు, యూజ్ చేయడానికి ఇస్తలే. రూల్స్, ఈ రూల్ తర్వాత ఇప్పుడు నేనేమంటానంటే, ఏదన్నా ఒక రూల్ ఉంటే అది ఇంక్లూజివ్ ఉండాలి, ఒకరిని వెల్కమ్ చేసేటట్టు ఉండాలి. కానీ ఆ రూలే నువ్వు నువ్వు దీనికి అరువుని కావని ఎట్లా ఉంటుంది చెప్పు? నేనేదో పెద్ద నీకు నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వని అడగట్లే కదా, నా హక్కు నేను అడుగుతున్నా. రూమ్ ఉంది, నేను స్టూడెంట్ ని, నాకు రూమ్ ఇవ్వు అంతే, అదే అడుగుతున్నా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి 10 పైసలు పెట్టు నాకు అని నేను అడగట్లే కదా, నా హక్కు నేను అడుగుతున్నా. నేను ఎవరి దగ్గర అడగట్లేదు, అడుకొని తినేటట్టు కూడా కాదు కదా ఇది, నా హక్కు అది, నాకు ఇవ్వని అంటున్నా అంతే. కానీ వీళ్ళు దాన్ని ఎట్లా అంటే, ఆ రూలే ఇంక్లూజివ్ ఉండదు అన్నట్టు, ఆ రూలే నేను ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. నువ్వు అరువుని కావు, కొందరు మాత్రమే అర్హులు అన్నట్టు కనబడిపోద్ది అన్నట్టు ఇట్లాంటి రూల్స్. సో నేనేమంటా అంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రూల్, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ రూల్స్, దట్ షుడ్ బి ఇన్క్లూజివ్, నాట్ ఎక్స్క్లూజివ్. ఒకరిని బయటికి పంపించేటట్టు ఉండదు, ఒకరిని వెల్కమ్ చేసేటట్టు ఉండాలి. సరే అది కాదు, ఇప్పుడు ఆ రూమ్లన్నీ ఏమన్నా ఫుల్ అయినాయంటే అది కాదు, ఫ్లోర్లు వేకెంట్ ఉంటాయి అన్నట్టు, మొత్తం వేకెంట్ ఉంటాయి, అయినా కానీ ఇవ్వరట. ఓకే. అరే అసలుకి రీసోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు యూజ్ చేయకపోతే ఎట్లా అని. ఇప్పుడు వచ్చుడే పేద కుటుంబం నుంచి వస్తాం, అక్కడి నుంచి ఊరు నుంచి యూనివర్సిటీకి వచ్చుడే ఒక పెద్ద డిఫికల్ట్ పాత్, ఆ రోడే చాలా డిఫికల్ట్. ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇక్కడ సర్వైవ్ అవ్వడం ఇంకో డిఫికల్ట్. ఇక్కడ రాగానే ఎట్లుంటాయంటే, 2019 లో నేను వచ్చినప్పుడు, నేను ఇంకా నాకు గుర్తుంది, నేను ఒక కవర్ లో నా సర్టిఫికేట్స్ పట్టుకొని వచ్చినాను. నాకు తెలియదు అన్నట్టు, చాలా మంది ఇక్కడ యూనివర్సిటీలో చూసినప్పుడు చాలా పాష్ గా స్టైల్ గా వీళ్ళ అంటే ఎట్లా అంటే ఫైల్స్ పట్టుకొని వచ్చేది అన్నట్టు, ఫైల్ కల్చర్ ఉండే. నాకు ఆ ఫైల్ లో సర్టిఫికేట్స్ పట్టుకొని రావాలన్నది కూడా తెలియదు. ఇంటర్మీడియట్ స్కూలింగ్ అది వరంగల్ లోనే చేశాను, గవర్నమెంట్ ప్రైవేట్ లో, SRM జూనియర్ కాలేజ్. నా 10th క్లాస్ మెరిట్ ఉండే అన్నట్టు, 9.8% వచ్చిండే. సో నాకు ఒక ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లారు, ఫ్రీగా చదివిస్తాను తీసుకెళ్లారు. సో దాని తర్వాత అక్కడ నుంచి ఫ్లూ రాసి ఇక్కడికి వచ్చినావు? ఎక్కడి నుంచి ఫ్లూకి వచ్చాను. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆ డేస్ నాకు ఇంకా గుర్తుకొస్తుంది అన్నట్టు. అంటే ఎట్లా ట్రైన్ అయిపోయినాం అంటే, ఆ ఊర్లలో మనం స్టిల్ ఇంకోటి ఇప్పటికి కూడా మనం ఏమన్నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటే వీళ్ళు క్యారీ ఇన్ కవర్స్ ఊర్లలో కూడా. అదే మైండ్ సెట్, అదే దాంతోనే ఇక్కడికి వచ్చాను. చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ లో చూశాను అన్నట్టు అంతా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, యూనివర్సిటీలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మాట్లాడే టైంలో కూడా ఎంతో మంది అబ్జర్వ్ చేస్తుంటారు. మనం ఏం ఎవరినో ఇది చేయట్లేదు కదా, మనం నార్మల్ గా మాట్లాడుతున్నా గానీ వచ్చి ఇక డిస్టర్బ్ ఆల్రెడీ వస్తూనే ఉన్నారు, అవునా, డిస్టర్బ్ చేయడానికి వస్తూనే ఉంటారు. ఓకే. అంటే మినిమం ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు ఒక వీడియో తీసుకొని ఒక ఇంటర్వ్యూ లాగా కూడా చేయనిటువంటి యూనివర్సిటీ స్పేస్ లో ఉన్నాను. మనం ఎవరిని ఏం అనట్లే కదా, ఒక జర్నీ ఇది చేస్తుంది అన్నట్టు. మినిమం జర్నీని
నువ్వు రికార్డ్ చేయాలనుకుంటున్నావు ఆ రికార్డ్ చేస్తున్నావు. Hmm. దాన్ని కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే యూనివర్సిటీ ఎట్లా చూసుకుంటా అంటే దాన్ని ఏదో వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ లా, Hmm. మనం ఏదో తప్పేమో చేస్తున్నట్టు Hmm. అట్లా తీసుకొని. సో బికాస్ 2019 లో నువ్వు అడ్మిషన్ తీసుకున్నావు. సో దాని తర్వాత ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయ్యే లోపు, అంటే ప్రెసిడెంట్ పక్కన పెడితే, సో నువ్వు యూనివర్సిటీ నీకు ఇవ్వను, అడ్మిషన్ ఇవ్వను, నీకు వద్దు అంటే నువ్వు మెరిట్ వచ్చినా సరే నీకు అడ్మిషన్ ఇవ్వని పరిస్థితి, నువ్వు అంబేద్కర్ గారు కూర్చొని ప్రొటెస్ట్ చేయడం కావచ్చు. సో ఈ జర్నీ ఎందుకు వచ్చింది అంటే నువ్వు అంతలా ఏం చేసినావు? యూనివర్సిటీ నీకు మెరిట్ వచ్చినా సరే నీకు ఇవ్వను అని చెప్పడానికి గల రీజన్ ఏంటి? అంటే ఏం చేసినావు? అంత పెద్ద తప్పేమైనా చేసినా ఏం చేసినావు? జస్ట్ దీనికి పెద్ద తప్పేం చేయలేదు అసలు. నేను చేసిన దానిలో తప్పేందనంటే యూనివర్సిటీ నీకు క్వశ్చన్ చేయదు. ఓకే, క్వశ్చన్ చేసి ఆలోచించడమే నేను చేసిన తప్పని. ఇక్కడ 2019-20 కోవిడ్ వచ్చినప్పుడు రీఓపెన్ హాస్టల్స్ అని చేశాను. అది ఆ హాస్టల్ ఓపెన్ చేయమని అనడమే పెద్ద తప్పు అయిపోయింది వాళ్ళకి. ఓకే, ఈ స్టూడెంట్ ఇష్యూస్ మీద స్కాలర్షిప్స్ గురించి అడిగినప్పుడు అది ఇంకో క్వశ్చన్ అయిపోయింది వాళ్ళకి. క్వశ్చన్స్ అడగడమే వాళ్ళు తప్పులాగా భావించారు అన్నట్టు. ఒక క్వశ్చన్ అడగడమే వాళ్ళు తప్పులాగా భావించినప్పుడు అది స్టూడెంట్, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ లో సఫర్ చేసేటోళ్ళం మనము. అవును, ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎక్కడుందంటే అడ్మినిస్ట్రేషన్ దగ్గరనే ఉంది మన సొల్యూషన్. అక్కడికి వెళ్ళి మా ఇదంతా ఈ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాం, మేము మాకు కనీసం సొల్యూషన్ ఇవ్వండి అని అంటే ఆ ప్రాబ్లం చెప్పినందుకు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ అడిగినందుకే నేను చేసిన తప్పు అన్నట్టు. అంటే మీరు అడగడం స్టార్ట్ చేసి కాబట్టి ఇంకా ఇతను వద్దు యూనివర్సిటీలో అని చెప్పేసి అట్లా వాళ్ళకు ఎట్లా అనిపించింది అంటే స్టూడెంట్స్ కొంచెం ఎవరైతే యాక్టివ్ ఉంటారో ఈ ఇష్యూస్ మీద అడగడానికి వచ్చేసారో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కి, అదొక సిస్టమ్ కి, అడ్మినిస్ట్రేషన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కే కాదు ఈ సిస్టమ్ కే ఎవరైతే యాక్టివ్ ఉండి అడుగుతారో వాళ్ళతో ఒక ప్రాబ్లం అన్నట్టు. ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళతో కూడా ప్రాబ్లం, ఎవరైతే రాస్తారో వాళ్ళతో కూడా ప్రాబ్లం, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో కూడా ప్రాబ్లం అన్నట్టు. సిస్టమ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏం చేయలేము మనం, సిస్టమ్ మనం ఇది చేయాలన్నట్టు. ఇప్పుడు యూనివర్సిటీ కింద వర్క్ చేస్తారు వేరే వాళ్ళు కూడా, వాళ్ళని కూడా మనం ఏం అడగలేము. కానీ డైరెక్టెడ్ అక్కడి నుంచి. ఓకే, సో మీ రైట్స్ మీరు అడుగుతున్నారు అని చెప్పేసి స్టూడెంట్స్ పక్షాన నువ్వు అడుగుతున్నావు కాబట్టి సో అక్కడ ఆపేసారు మిమ్మల్ని. అవును, స్టూడెంట్స్ తరఫున అడుగుతున్నాడు కాబట్టి. నేను ఇంకో చాలా మంది ఒక 4-5 ఫ్రెండ్స్ వచ్చి యూనివర్సిటీ గేట్ దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు పోలీసు వాళ్ళు తీసుకుపోయేది కదా. సో ఇదంతా బయట ఇంకా వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీ బ్యాడ్ నేమ్ వస్తుంది ఇవన్నీ పేరు ఖరాబ్ చేసి. యూనివర్సిటీ పేరేముంది, స్టూడెంట్స్ కి ఇష్యూస్ ఇన్ని అన్న ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది మేది పండు చూడు మేలిమైన పుట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు. యూనివర్సిటీ సుందరీకరణ, యూనివర్సిటీ చాలా బ్యూటిఫుల్ గా ఇవన్నీ కాదు. స్టూడెంట్స్ ఎంత ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు దాని సొల్యూషన్స్ ఉండాలి. కానీ యూనివర్సిటీలో ఎంత రిచ్ లైట్స్ పెట్టినాం, ఎంత బ్యూటిఫుల్ గార్డెన్స్ చేసినాం, ఎంత బ్యూటిఫుల్ పెయింట్ చేసినాం, ఎంత కలర్ఫుల్ లైట్స్ చేసినాం, ఎన్ని ఫౌంటైన్స్ చేసినాం, అది కాదు కదా కావాల్సింది. స్టూడెంట్ కావాల్సింది ఒక మంచి విద్యతో పాటు అతనికి ఫ్రీగా, అంటే ఏ ఇష్యూ ఏ సమస్య లేకుండా ఇక్కడ నేను బతకగలుగుతానే ఒక గ్యారెంటీ. ఇప్పుడు ఏమైపోతున్నాయంటే ఫీజు సమస్య వచ్చేటప్పుడు ఇన్ని పైసలు కడితేనే నీకు హాల్ టికెట్ ఇస్తారా అని అంటారు. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లో ఇప్పుడు కనీసం అంటే ఎగ్జామ్ కూడా నువ్వు సెమిస్టర్ కి ఫీజు అడుగుతున్నావు అంటే ఈ గవర్నమెంట్ ఉంది ఎందుకు, నాకు చదువుకునే హక్కు ఎందుకు? ఇక ఏం లేనివాడు ఎక్కడి నుంచి వచ్చేస్తారు పైసలు. కాబట్టి మినిమం నేను అడిగేది ఏంటంటే, ఈ సిస్టమ్ ని అడిగేది ఏంటంటే, మనం కనీసం మన యూనివర్సిటీ బ్యూటిఫుల్ అవసరం లేదు, ఎంత నీట్ అవన్నీ అవసరం లేదు, మనకు కావాల్సింది స్టూడెంట్స్ అందరూ కరెక్ట్ గా ఆరాంసే చదువుకుంటున్నారు లేదు. సో ఆ మొదటి తరం విద్యార్థి వచ్చి ఒక సుఖవంతంగా చదువుకొని ఏ ఇష్యూస్ లేకుండా మళ్ళీ అదే పట్టా పట్టుకొని పోయేంత వరకు ఆ కంఫర్ట్ అనేది ఉండాలి. ఇక్కడికి వచ్చి నీకు ఇంకో 10 సమస్యలు చుట్టూ పెరుగుతున్నాడు కాదు. యూనివర్సిటీ ఏం తయారు చేస్తాను, ఇంకో 10 సమస్యలను చుట్టూ పెడుతుంది. ఇలా వచ్చి ఇంకా నువ్వు మంచిగా చదవాలని అంటారు, ఇంకా ఇవన్నీ పట్టుకొని ఈ సమస్యల చుట్టూ తిరగడానికి అయిపోతుంది. కానీ ఈయన చదివి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాను. ఈ సమస్యలు క్రియేట్ చేసేది ఎవరని అంటే సిస్టమ్. ఇక సో ఈ సిస్టమ్ కి ఒక స్టూడెంట్ మంచిగా చదువు కావాలంటే ఇవి కావాలని చెప్పేసి నువ్వు అడిగినావు కాబట్టి సో అప్పుడు నీ అడ్మిషన్ అనేది ఆపేసారు. సో అడ్మిషన్ ఆపేసారు వికాస్. దాని తర్వాత అడ్మిషన్ ఆపేసిన తర్వాత నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్ గా పోటీ చేసి ప్రెసిడెంట్ గా గెలిచినావు. సో ఆ జర్నీ ఎట్లా ఉండింది? అంటే నిన్ను యూనివర్సిటీ నువ్వు వద్దు అని చెప్పి చెప్పిన కాడ నుంచి, యూనివర్సిటీ గేట్ కాడ కూర్చున్న కాడ నుంచి అదే గేట్ లో నీకు పూలతో వెల్కమ్ చేసిరు, వీడియోస్ చూసినా. సో ఆ జర్నీ ఎట్లా ఉండింది అది చెప్పు. ఒక విధంగా ఇది హ్యాపీ, ఇంకో విధంగా బాధ్యత, చాలా పెద్ద బాధ్యత. ఒక యూనివర్సిటీలో 1600 మంది విద్యార్థులని రిప్రజెంట్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ ముందు. ఏ సమస్య ఉన్నా గానీ ఏ సమస్యల కోసం అయితే అడిగిండో ఆ సమస్యలను పట్టుకొని వాళ్ళు నాకు అడ్మిషన్ ఇవ్వాలి. నేను ఇప్పుడు గర్వంగా వెళ్తా అన్నట్టు, ఒక హక్కుతో పోతా అన్నట్టు. నన్ను స్టూడెంట్స్ పంపిస్తారు వాళ్ళ ముంగటికి, ఏమని ఈ సమస్యల గురించి నువ్వు మాట్లాడి వెళ్ళని.
ఆ సమస్యలను పట్టుకొని వాళ్ళ ముంగట మాట్లాడినప్పుడు అలా అనుకుంటారు కావచ్చు, Hmm. ఈడు ఇతను అచ్చుడే ఆ సమస్యలు వచ్చినందుకే మనం పక్కన పెట్టినాం ఈయన్ని, ఇప్పుడు అదే సమస్యలు పట్టుకొని లీగల్ అంటే యూనియన్ పిల్లలే పంపిస్తారు ఈయన అన్నట్టు అదొకటి ఉంటది. కాకపోతే ఒక భయం కూడా ఉంది ఒక మీకు. భయము ఉంటది, ఒక బాధ్యత కూడా ఉంటాను. Yeah. రెండుతో కూడుకునేది. సో సో ఇవన్నీ ఈ ప్రెసిడెంట్ అయినాక మీ బాధ్యత, భయం అవన్నీ ఉన్నాయి. సో ఆ నుంచి అటు అంటే ఉద్దన్న నుంచి నేను ప్రెసిడెంట్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నావు, అండ్ అనుకున్న మూమెంట్ నుంచి నువ్వు ఏ విధంగా స్టార్ట్ చేసినావు, అండ్ నువ్వు ఫేస్ చేసిన ఆబ్స్టాకిల్స్ అంటే మధ్యలో నీకు వచ్చిన ప్రాబ్లమ్స్, అంటే నార్మల్ ఆషామాషి కాదు యూనివర్సిటీ లీడర్ కావాలి అని అనుకుంటా తొక్కుతా ఉంటారు, అవన్నీ ఎత్తా ఉంటారు. సో అలాంటి నువ్వు ఫేస్ చేసినది నీకు ప్రధానంగా ఎక్కడ ఏమైనా అనిపించింది నీకు, లేక నేను ఇక్కడ అయిపోవాలి, నేను అతను కాదు ఇంకా డ్రాప్ అవుట్ అయిపోవాలని చెప్పేసి అట్లా ఏమైనా అనిపిస్తున్న సిచ్యువేషన్? మొదట ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు ఇంటర్వ్యూ తీసుకుని ఆల్రెడీ 10 రోజులు దాటింది ప్రెసిడెంట్ అయ్యి ఓవర్టేకింగ్ ఇవన్నీ అవును అవును. మా ఇంట్లో మా నాన్నకి తెలియదు నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. బా. మా నాన్నకి ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు మన పేరెంట్స్ ఎట్లుంటారంటే, ఆ మనం వచ్చిన క్లాస్, మనం వచ్చిన ఆ సిచ్యువేషన్స్ అన్ని ఎవరి పేరెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వెళ్ళి మంచిగా జాబ్ కొట్టాలని అని అంటారు. అవును. నాకు ఈ ఆల్టర్నేటివ్ థాట్ కూడా ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు మనం వచ్చినప్పటి నుంచి ఇష్యూస్ మీదనే మనమే డైరెక్ట్ విక్టిమ్ ఇష్యూస్ కి. ఎవరో ఫేస్ చేస్తే మనం కొట్లాడినే కాదు, నేనే ఫేస్ చేసిన నేనే కొట్లాడినా అన్నట్టు. నా ఇష్యూస్ మీద నేనే పోయి కొట్లాడినా కదా. నాకంటూ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే సేమ్ ఈ సిస్టమిక్ ఇంజస్టిస్ వేరే పిల్లలకు జరగద్దనంటే ఎందుకు నేను అనుకున్నా అన్నట్టు, నేనైతే రిప్రజెంట్ చేయగలుగుతానేమో. ఇప్పుడు ఏమైతుంది, మొదటి తరం విద్యార్థులని ఈ మార్జినలైజ్ సెక్షన్స్ ని కానీ వేరే వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు, సిస్టమ్ ముంగట కానీ స్టేట్ ముంగట కానీ. అవును. ఈ మార్జినలైజ్ వాళ్ళు ఎందుకు రిప్రజెంట్ చేసుకోలేరు? వి ఆర్ మార్జినలైజ్, మనం మార్జినలైజ్ కమ్యూనిటీస్, మనం వెనుకబడిన తరగతులు ఉన్నాయి. మనం వెనుకబడిన తరగతులు వెళ్ళి మనం మాట్లాడలేమా మన గురించి? మన గురించి ఎప్పటికీ ఇంకోరే ఎందుకు మాట్లాడాలి? ఇంకా మన గురించి మనకే ఎక్కువ తెలుస్తుంది. అదొక థాట్ ఉంది అన్నట్టు. మనం ఇప్పుడు వచ్చిన యూనివర్సిటీలో చాలా మంది మొదటి తరం విద్యార్థులు ఉన్నారు, కానీ ఇంత ముందు జరిగిన ఎలక్షన్స్, యూనివర్సిటీ ఎలక్షన్స్ లో చూసుకున్నప్పుడైతే ఒక సెక్షన్ ఎట్లా అంటే, ఒక మంచిగా ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు, ఇంగ్లీష్ రాయగలిగిన వాళ్ళు, ఒక ఎట్లా అంటే ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళే ఉండే అన్నట్టు. నేను అనుకునే అన్నట్టు, ఇప్పుడు సరే నాకంటూ కొంచెం ఇంగ్లీష్ వచ్చి రాకుండా కావచ్చు, మాట్లాడితే ఏదో అటు ఇటు కానీ మాట్లాడితే రాయగలుగుతాం కావచ్చు. నేను ఎందుకు వెళ్ళొద్దు, నేను ఎందుకు వెళ్ళి చేద్దని చేశాను. కంటెస్ట్ నామినేషన్ ఫస్ట్ రోజు తీసుకున్నానన్నప్పుడు కూడా ఇంటికి ఫోన్ చేసి చెప్పలే అసలు ఎవరు కూడా. కానీ ఇంటి వాళ్ళు వద్దు నువ్వు నామినేషన్ ఫామ్స్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను రూమ్ లో. ఇస్తే రేపు సాయంత్రం వరకు ఇద్దాం, రేపు మధ్యాహ్నం వరకు లాస్ట్ టైం ఉంటాయి అప్పటి వరకు చూద్దాం అని అనుకుంటే, ఒక 1 అవర్ లాస్ట్ 1 అవర్ ముందు అన్ని జిరాక్స్లు తెచ్చుకున్నా, అన్ని సంతకాలు పెట్టుకొని ఒక 15 నిమిషాలు లాస్ట్ క్లోజింగ్ టైం అన్నప్పుడు వెళ్ళాను అన్నట్టు లోపలికి నామినేషన్ సెంటర్ కి. సో అందులోకి వెళ్ళి ఆ ఫార్మ్స్ అన్ని నింపేసి సబ్మిట్ చేశాను. సో ఎట్లుండే సపోర్ట్, ఎట్లుండే మీ ఫ్రెండ్స్ ది కానీ? అంటే నార్మల్ ప్రెసిడెంట్ కి నామినేషన్ మామూలు కాదు, సపోర్ట్ కూడా కావాలి, మన ఇంకా స్టూడెంట్స్ ఉండాలి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండాలి, అవన్నీ. అది ఎట్లుంది? తర్వాత చాలా మంది ఫ్రెండ్స్, తెలుగు స్టూడెంట్ కమ్యూనిటీ ఇక్కడ నుంచి, కమ్యూనిటీస్ నాట్ ఓన్లీ తెలుగు, బయట రాష్ట్రాల నుంచి కూడా మొదటి తరం విద్యార్థులు వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తుండే అన్నట్టు. బికాస్ నువ్వు వెళ్ళు, కనీసం ఎప్పటికీ సరే మన ఓట్లన్నా మనకు వస్తాయి. ఎప్పటికీ ప్రతి ఫైట్ లో ఇట్స్ నాట్ ఆల్వేస్ విక్టరీ, ఇస్ నాట్ ఆల్వేస్ అల్టిమేట్ సొల్యూషన్. అవును, పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ సొల్యూషన్ అంటే, అందులో కంటెస్ట్ చేయడం ఇట్ సెల్ఫ్ విక్టరీ నీకు. ఎందుకంటే ఇప్పుడు సరే నువ్వు గెలిస్తే అదే ఇంకోటి. ఓడిపోయినా గానీ నీకు ఒక 300 ఓట్లు వచ్చాయి అనుకో, 300 ఓట్లు వచ్చినా గానీ ఏ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నేను వద్దనుకున్నావు 300 సార్లు నీ పేరు వలుకుతుంది లోపల, ఓట్ల లెక్కింపుల కాళ్ళ 300 సార్లు వికాస్ అని అట్లీస్ట్. అంటే ఇదేదో సాడిస్టిక్ అట్లా కాదు, కానీ నేను ఎక్కడైతే ఫేస్ చేశాను, ఏ అడ్మినిస్ట్రేషన్ తరఫున అయితే నేను ఫేస్ చేశాను, అదే అడ్మినిస్ట్రేషన్ తరఫున నేను కూడా ఉన్నాను క్యాంపస్ లో. ఇప్పుడు ఏదైతే నా ప్రెసెన్స్ చేయలేదో యూనివర్సిటీలో, నా క్రిటికల్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ ప్రాబ్లం లా అనుకున్నప్పుడు, ఈ రోజు యూనివర్సిటీ గోడల మీద నా పేరు ఉంది అన్నట్టు, వికాస్ ఫర్ కంటెస్టింగ్ ఫర్ ఎలక్షన్ ఫర్ ప్రెసిడెంట్ అనుకుంటా. ఓకే. ఇంకోటి ఏంటంటే, మనకు వచ్చే మన క్లాస్ కూడా నేను నా ఎలక్షన్ మొత్తం ఖర్చులో 700 పెట్టాను అంతే. 700 రూపీస్ తోని చార్ట్స్, మార్కర్స్, కలర్ పేపర్స్, ఈ 3 కలిపి ఇది చేశాను అన్నట్టు.
క్యాంపెయినింగ్. Hmm. ఇంకోటి అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్, అంటే ఇప్పుడు నార్మల్ బయట పాలిటిక్స్ వస్తే ఓటేయాలంటే పైసలు ఇస్తారు, అట్లా ఏమైనా ఇచ్చిన పైసలు కానీ బిర్యానీ అసలుకి అట్లేం లేదు. యా బిర్యానీ నేను తిన్నకే నాకే లేదు, అవును. నేను ఇంకొకరికి ఏం ఇవ్వగలుగుతాను చెప్పు. ఇక రోజు మెస్ లోనే తినేస్తాను ఇక్కడ. ఓకే. ఆ బిర్యానీ కొందరు ఎవరైనా ఇచ్చినా ఇచ్చిండొచ్చు, కానీ నీ ఇంటెన్షన్స్ ప్యూర్ గా ఉన్నాయి అనుకో, ఏదైనా వర్క్ చేద్దాం అన్నప్పుడు ఇట్ వర్క్స్ ఫర్ యూ. యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ యూ. ఇంటెన్షన్స్ ప్యూర్ లేనప్పుడు నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు కష్టం. ఎన్ని ఏదో దొంగతనం చేయనికే పోతున్నా అని ఇప్పుడు రాజకీయ నాయకులైనా కానీ when they come for campaigning they come with pure intention, but when they go for the post సిస్టమ్ ఖరాబ్ చేసేస్తుంది వాళ్ళని. ఎప్పుడైతే వాళ్ళు క్యాంపెయినింగ్ వస్తారో వాళ్ళు కల్లారా చూస్తారు ఇవన్నీ బాధలు ఉన్నాయి, అరే ఏదో ఒకటి చేద్దామని అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సిస్టమ్ వాళ్ళని వర్క్ చేయనివ్వదు, సిస్టమ్ కూడా వాళ్ళని వర్క్ చేయనివ్వదు. చేద్దాం అనుకున్నాం కానీ. సో ఫైనలీ పోటీ చేసినావు, గెలిచేసినావు. సో గెలిచిన నుంచి చాలా బాధ్యతలు పెరిగిపోయినాయి అండ్ నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినందుకు నువ్వు ప్రెసిడెంట్ గా పోటీ చేసినావు, గెలిచినావు. సో ఇప్పుడు నేను అడుగుతున్నా, యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ స్టూడెంట్ అనుకున్నా, ఇక్కడ స్టూడెంట్ ఫీల్ అయినా అడుగుతున్నా, గెలిచినావు. ఇంటర్వ్యూ చాలా మంది చూస్తారు, ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ బయట అందరూ చూస్తారు. సో వాళ్ళ బిహాఫ్ గా అడుగుతున్నా, ఏం చేస్తాను యూనివర్సిటీని, ఏం చేస్తాను అంటే నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అది ఇదే. సో మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేస్తావా, సపోర్ట్ చేస్తావా నీకు సిస్టమ్? ఒకటి ఏంటంటే నేను దేన్ని నమ్ముకున్నా అంటే రెసిస్టెన్స్ నమ్ముకున్నా, ప్రతిఘటన నమ్ముకున్నా. నేను నా హోల్ ఎగ్జిస్టెన్స్ ఇన్లని నేను ఎప్పుడు కూడా వెళ్ళి కాంప్రమైజ్ అవ్వలే. నాకు ఇది ఇవ్వండి సార్, నేను సైలెన్స్ ఉంటాను నేను ఎప్పుడు అనలేదు. నాకున్న హక్కు ప్రకారం నేను అడుగుతున్నా, నాకు ఇస్తే ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇప్పటికి కూడా నేను ఏమంటున్నా అంటే, నేను ఏది నీకు అష్యూర్ చేయట్లేదు, నేను నీకు అన్ని ఇది చేసేస్తా అది చేస్తాను చేయట్లేదు. బట్ డెఫినెట్లీ నేను ఒక వాయిస్ అయితే ఉంటా దీని గురించి అని అంటాను. ఇది నేను నా మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే, విమెన్ మెన్స్ట్రేటింగ్ పీపుల్ కి మెన్స్ట్రల్ లీవ్ పాలసీ గురించి కూడా అడుగుదామని. ఎందుకంటే అది పాలసీలో లెవెల్ చేంజ్. స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కెన్ ఓన్లీ రిప్రజెంట్, అక్కడికి వెళ్ళి రిప్రజెంట్, ఇది యూనియన్ తరఫున అంటే స్టూడెంట్స్ తరఫున నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం అని. అది పాలసీ లెవెల్ చేంజ్ కాబట్టి దే షుడ్ డిస్కస్. అడ్మినిస్ట్రేటర్ మంచిగా ఉన్నాడు అనుకో, నిజంగానే ప్రాబ్లం సమస్య ఉంది, నిజంగానే ఇది జెన్యూన్ ఇష్యూ, సో వీ షుడ్ కన్సిడర్ అని అనుకుంటారు. బట్ అడ్మినిస్ట్రేషన్ లేదు ఇది అట్లా కాదు ఇట్లా కాదు అన్న అనుకో, దెన్ దే విల్ డెఫినెట్లీ దాన్ని లెక్క చేయలేదు. అండ్ వాట్ ఇంపార్టెంట్ అంటే ఒక వాయిస్ అనేది ఇంపార్టెంట్. అవును. సో అట్లనే నేను ఎట్లా ఇంకా ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ మీద ఆ ఇష్యూస్ మీద, ఇప్పుడు మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ర్యాపిడో బాయ్ లాగా అయిపోతారు, ఊపర్ అది ఇంకా స్విగ్గీలో ఫుడ్ డెలివరీస్ చేస్తారు. ఈ స్టూడెంట్స్ ఎవరంటే అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. అయితే మా యూనివర్సిటీ అనుకో ప్రెసెంట్ యూనివర్సిటీస్ లలో చదువుతున్న స్టూడెంట్స్, ఎందుకంటే మా అంటే ఇఫ్లూ నుంచి అందరు ఇట్లా అవుతారు అనుకుంటా, కాబట్టి ప్రెసెంట్ బయట చాలా మంది విద్యా సంస్థలలో చదువుకునే వేజ్ లో ఇట్లా చేస్తున్నారు. సో ఇప్పుడున్న యూనివర్సిటీస్ లో ఎక్కడ చూసినా తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ అయినా సెంట్రల్ యూనివర్సిటీస్ పిల్లలు ఏం చేస్తారు అంటే, ఆ ఉన్న ఆర్థిక సమస్యల వల్ల దే ఆర్ సర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ర్యాపిడో లాగా వెళ్ళిపోతున్నాం, ఊబర్ లో డ్రైవ్ చేస్తున్నాం, స్విగ్గీ డెలివరీ చేస్తున్నాం, టెంపరరీ జాబ్స్ దట్ ఎట్లా అంటే పార్ట్నర్ కైండ్ ఆఫ్ జాబ్స్, లైక్ డెలివరీ బాయ్స్ లాగా చేస్తున్నాం. ఏ స్టూడెంట్ అయితే చదవాలనుకొని తండా నుంచి ఇక్కడ వరకు వచ్చారో అదే స్టూడెంట్ ని సిస్టమ్ ఏం చేసేసిందంటే డెలివరీ బాయ్ లాగా వెళ్ళిపోరా అన్నట్టు పెట్టేసింది. ఇప్పుడు ఇలా చదవాలంటే ఆర్థికంగా కూడా కొంచెం కావాలి కదా, ఫీజులు మిస్ ఫీజులు ఇవన్నీ కట్టుకొని. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్, నువ్వు కంపల్సరీ తింటే కట్టాలంటే నువ్వు పని చేయాలి, పని చేస్తే ఇటు చదవాలన్నట్టు చేస్తారు అన్నట్టు. ఈ ఇళ్ళకెళ్ళి ఎక్కడి నుంచి వస్తాయి, ఈ కట్టుడు ఒక ఎత్తు, ఇంకోటి బుక్కులు పెన్నులు కొనుక్కున్నాడు ఇంకో ఎత్తు, ఇంకా మెటీరియల్స్ ఎగ్జామ్ ఫీజులు కట్టుడు ఇంకో ఎత్తు. ఇప్పుడు ఇంకేమన్నా కట్టాలనుకుంటే ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటాయి కదా, ఎన్ఎట్ జార్ఎఫ్, అది ఇంకో ఎత్తు. ఇంకా కోర్స్ లో రాయాలన్నా ఇంకా ఇక్కడనే కాకుండా బయట కోర్సులు తీసుకోవాలి, స్వయం అనే ఎక్స్ట్రా కోర్సులు తీసుకొని బయట పోయి రాసుకోవాలి, దానికో 1000 రూపాయలు కట్టి బయట ఎక్కడనో యూనివర్సిటీ బయట ఎక్కడనో ఇన్స్టిట్యూట్ అవుట్స్కట్స్ ఆఫ్ ది హైదరాబాద్ లో అక్కడ పోయి రాయాలి ఎగ్జామ్. ఏడ చూసినా గానీ పైసలతోనే అవుతుంది ఇక్కడ. కానీ మాకేంటంటే ఇంటి దగ్గర నుంచి స్టూడెంట్స్ స్తోమత లేదు, ఇంటికానే తల్లిదండ్రులు కూలీకి వెళ్తారు కదా, 200-300 ఈ పొడి భూములు అంటే మీకు అర్థం క్లియర్ పిక్చర్ ఎట్లుంది. భూమి అటు చేసుకొని ఇటు కూలీకి వెళ్ళే ఇది అన్నట్టు. అవును. సో ఈ పరిస్థితులలో ఇంట్లో కూడా అడగలేం, ఇటు చదువును కూడా నెగ్లెక్ట్ చేయాలి. ఏమైపోయిందంటే ఆ రెండింటి మధ్యలో ఇది చేసుకొని మేము హార్డ్ గా
ఎన్నో కష్టాలు ఉన్నా కానీ బతకాలి రాయిగా అన్నట్టు అయిపోయింది. ఒక స్టూడెంట్ కి ఇటు ఆర్థిక సమస్యలు, ఇటు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇష్యూస్, ఇంకా మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఇంకా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎట్లా ఒక స్టూడెంట్ చదవగలుగుతాడు? ఈ ఇష్యూస్ గురించి నేనేమంటున్నా అంటే, అట్లీస్ట్ నేను డయాగ్నోస్ చేసిన ప్రాబ్లం, సమస్యను గుర్తించిన, ఆ సమస్యను మీ ముంగట పెడుతున్నా, ఈ సమస్య కోసం సొల్యూషన్స్ వెతికి అడ్మినిస్ట్రేషన్ దగ్గర చెప్పడమే నేను చేయగలేదు. అది అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేయాలి జెన్యూన్ ఇష్యూ కాదా. అడ్మినిస్ట్రేషన్ కైండ్ ఉండి అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉందని అంటే దే విల్ డెఫినెట్లీ డూ స్కాలర్షిప్స్ కొంచెం పెంచండి అని, ఇట్లా. లేకపోతే ఆ మెటీరియల్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, మెటీరియల్స్ ప్రొవైడ్ చేయరు మేము ఎక్కడైతే ఎంట్రన్స్ రాస్తున్నామో, డైరెక్ట్ గా పైసలు ఇవ్వకుండా అట్లీస్ట్ ఇండైరెక్ట్ గా హెల్ప్ చేయకుండా ఒక ఇదన్నమాట. సో స్టూడెంట్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మరో స్టూడెంట్ ఫేస్ చేయొద్దు అని చెప్పేసి. అది ఒకటి అల్టిమేట్ ఏం అన్నట్టు. ఎక్కడైతే నేను సిస్టమిక్ ఇంజస్టిస్ ఫేస్ చేశాను, ఇంకో స్టూడెంట్ అది ఫేస్. ఎప్పుడు ఎక్కడైతే నన్ను గేట్ కాడ ఆపేది అన్నట్టు, అప్పుడు 4-5 సెక్యూరిటీస్ యూనివర్సిటీలో లోపలికి వచ్చినప్పుడు వెనక ఫాలో అయ్యేది అన్నట్టు. అంటే ఎందుకు వస్తుండే ఏం చెప్తారు. సో ఇట్లాంటివి మెయిన్ గా ఇంకోటి ఫేస్ చేయదు అనేది ఇది అన్నట్టు. సో బికాస్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, సపోజ్ స్టూడెంట్ యూనియన్ అని చెప్పేసి అంటానా. సో మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరు చెప్పండి. నేను కూడా అంటే ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు కొత్తగా ఏంది ఆర్గనైజేషన్ అంటే, మాకు చాలా తక్కువ అంటే వెల్ నోన్ ఆర్గనైజేషన్ కావచ్చు, వెల్ నోన్ యూనియన్స్ గురించి తెలుసు స్టూడెంట్స్, కానీ మీరు కొత్త ఆర్గనైజేషన్ పెద్ద అలాంటివి పెట్టిన, నువ్వు పోటీ చేసిన ఫస్ట్ టైం కి గెలిచివ్వడం. సో మీ ఆర్గనైజేషన్ గురించి చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంది అసలు ఏంది కథ? సో లాస్ట్ టైం కూడా మన TSF అని తెలుగు స్టూడెంట్స్ ఫారం, ఇది తెలుగు స్టూడెంట్, ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్, ఇది కమ్యూనిటీ ఆర్గనైజేషన్. తెలుగు స్టూడెంట్స్ ఇక్కడైతే ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కదా, తెలుగు మాట్లాడే వాళ్ళు అందరం కలిసి మేము ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయిపోయాం. ఓన్లీ తెలుగు వాళ్ళకి నా సపోర్ట్, ఇంకా అందరు కూడా ఇది తెలుగు స్టూడెంట్ పేరు మాత్రమే పేరు. ఇది ఎట్లా వర్క్ చేస్తా అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే వాళ్ళ ఐడియాస్ మీద వర్క్ అవుతా ఉంటాయి. డెమోక్రసీ అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్గనైజేషన్ లో కూడా ప్రజాస్వామ్యం కోసం కొట్లాడే ఒక గొంతుక లాంటిది ఈ ఆర్గనైజేషన్. ఈ ఇప్పుడున్న సెంట్రల్ స్పేసెస్, యూనివర్సిటీ స్పేసెస్ లలో మినిమం చిన్న ప్రజాస్వామ్యం కూడా లేకుండా అయిపోతుంది. ఎవరితో నన్ను మాట్లాడాలన్నా కానీ ప్రాబ్లం. ఇప్పుడు మీరు వచ్చినప్పుడే చూశారు కదా ఎంత సెక్యూరిటీ. సో ఇవన్నీ ఏంటంటే, ఇది కూడా ఒక డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ లాంటిది. సో కాకపోతే ఇంకా కంప్లీట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ లాగా కాలేదు. సో ఏమైనా ఎజెండా ఇస్ లైక్ ఒకటి మాత్రం క్లియర్, మేము మార్జినలైజ్, మేము వెనకబడిన వాళ్ళం, మాది మేము రిప్రజెంట్ చేయకపోతాం అక్కడికి వెళ్ళి, మమ్మల్ని ఇంకో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదనేది. వీఆర్ మార్జినలైజ్, we will speak for the marginalized, we will work for the marginalized, because we are marginalized. And we will represent marginalized. Why we should be represented by someone always? మాది మేము ఎందుకు చేసుకోలేము, అదే ఇది అన్నట్టు. దీనికి కూడా చాలా మంది ఇప్పుడున్న తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇంకా క్యాంపస్ లో, దే ఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ టు ఎస్టాబ్లిష్ ఇన్ లాగా చిన్న చిన్న. ఎందుకంటే వచ్చేది తెలుగు స్టూడెంట్స్ వచ్చేది కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ నుంచి, SC/ST BC మైనారిటీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు అన్నట్టు. సో ఎవ్రీవన్ ఆర్ ఏదో ఒక విధంగా సిస్టమిక్ ఇంజస్టిస్ ఫేస్ చేసిన వాళ్ళు, అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. వి యాజ్ ఎ గ్రూప్ మేమే ఇలా అయిపోయింది అన్నట్టు, ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్. సో సూపర్ జర్నీ వికాస్. సో ప్రెసెంట్ ఇప్పుడు స్టూడెంట్, ఒక సెంట్రల్ యూనివర్సిటీకి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ నువ్వు. సో ఇటు యూనివర్సిటీ గురించి కూడా తెలిసి ఉండాలి నీకు, సమాజం గురించి కూడా తెలిసి ఉండాలి కంపల్సరీ, బికాస్ నువ్వు నార్మల్ మ్యాన్ కాదు, బికాస్ యూఆర్ రిప్రజెంటింగ్ 1600 ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి. సో కొంచెం పొలిటికల్ గా అడుగుదాం అనుకుంటా ఒక క్వశ్చన్. సో ప్రెసెంట్ మన నేషనల్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేసిన అంటే, నువ్వు ఒకవేళ ఒకసారి నువ్వు గెలిచి పోటీ చేస్తున్నా ఒక పొలిటీషియన్ లాగానే, అంటే కంప్లీట్ గా పొలిటీషియన్ కాకపోయినా బయట తెలంగాణ పొలిటీషియన్ బుక్లు పట్టుకున్న పొలిటీషియన్ నేను కాబట్టి. సో సెంట్రల్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తుంటావు, సో ఎట్లుంది దాని చాలా చిన్న షార్ట్ అండ్ స్వీట్ లా వ్యూ చెప్పేసి ఎట్లుంది సెంట్రల్ పాలిటిక్స్? సెంట్రల్ లెవెల్ పాలిటిక్స్ ఎట్లుండే అంటే, ఏమైపోతుందంటే ఈ రోజులలో రిలీజియన్ అనేది ఒక ప్రైమ్ ఫేస్ అయిపోతుంది. ప్రతి దానికి రిలీజియన్ తీసుకొచ్చేసి ఎడ్యుకేషన్ ని కూడా సాఫ్రనైజ్ చేసేస్తారు. నేనేమంటున్నా అంటే, మతాన్ని ఎప్పుడు తక్కువ పట్టట్లేదు. మతం పర్సనల్, వాళ్ళది ఎవరి పర్సనల్ వాళ్ళే, దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ టు సెలబ్రేట్ దేర్ రిలీజియన్. ఎలా ఫాలో అవ్వాలంటే వాళ్ళు ఫాలో అవుతారు. బట్ గెట్టింగ్ దట్ రిలీజియన్ ఇన్ టు పాలిటిక్స్, నువ్వు ఆ పాలిటిక్స్ ని రిలీజియన్ ని యూజ్ చేసుకుని పాలిటిక్స్ చేయడం అది రాంగ్ అంటారు. సో ఈ రోజు ఏమైతుందంటే, ఎంటైర్ మోస్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియా
అండ్ సమ్ పార్టీ, ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీ పార్టీ, ఫ్యూ పార్టీస్, ఫ్యూ పార్టీయే కాదు, ఆర్ యూజింగ్ దిస్ రిలీజియన్ ఫర్ పాలిటిక్స్. సో అది కరెక్ట్ కాదు, కంప్లీట్లీ మేక్ రాంగ్ ఇది. మతం ఫాలో అవ్వండి, కానీ దాంట్లో కూడా రాజకీయం పట్టుకొచ్చి నేను హిందూ కాబట్టి నాకోటి, నేను ముస్లిం కాబట్టి నాకోటి, నేను ఇది కాబట్టి అట్లా కాదని అట్లా అట్లా ఉండదు. యూ ఫాలో యువర్ ఓన్ రిలీజియన్ బట్ డోంట్ మేక్ ఇట్ పొలిటికల్. సో ఓకే, నేషనల్ గురించి. సో తెలంగాణ పరిస్థితి చూద్దాం. సో తెలంగాణ పాలిటిక్స్ హైదరాబాద్ లో ఉన్నాం, మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ బిడ్డదే కాబట్టి. సో తెలంగాణ పాలిటిక్స్ ఎప్పట్లోని 6 గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. సో యాజ్ ఎ స్టూడెంట్ యూనియన్ లీడర్, జెన్యున్ గా హానెస్ట్ గా చెప్పాలంటే అందరు దొంగలే అయిపోయారు, కానీ ఇలా మంచి దొంగ ఎవరని ఎతికే పరిస్థితులు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు అంతేనా? అందరు దొంగలే ఉన్నారు, కాబట్టి మంచి దొంగ ఎవరా అని ఎత్తుకుతున్నారు. సో ఎవరు దోచి ప్రజలకు పెడతాడు అని చెప్పి వెతుకుతున్నారా? అట్లాంటిది అనుకో. లైక్ ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ ఉన్నప్పుడు అంటే అతన్ని దించి ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిన ఇంకొక రోజులు అయితే సంవత్సరం అవుద్ది అన్నట్టు. అయిపోయింది, సంవత్సరం కూడా అయిపోయింది, 2-3 days లో 2-3 days లో సంవత్సరం అయిపోయింది. కేసీఆర్ ఎలా ఫాలో అయిపోయిందంటే అరోగెన్స్ కొంచెం ఇవన్నీ, అంటే పీపుల్ అబ్జర్వ్ చేస్తారు అన్నట్టు. ఎక్కడున్నా కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా రాజకీయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఆల్వేస్ డిసైడ్ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు సెంట్రల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? అదే చెప్తున్నా. సో ఫస్ట్ కేసీఆర్ టైంలో ఉన్న అరోగెన్స్ అని ఇవన్నీ చేసి కేసీఆర్ పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి హీస్ ట్రైంగ్ టు డూ హిస్ బెస్ట్. We will, if there is something good, we will support. If there is something bad, we will be criticizing. So ఇప్పుడు అంటే ఆ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కొన్ని స్కీమ్స్ తీసుకొస్తారు. బట్ ఈ స్కీమ్స్ చాలా అంటే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ ఉచిత బస్ ఉన్నట్టు వెరీ గుడ్ స్కీమ్. ఎందుకంటే ఒక డొమెస్టిక్ వర్కర్ కి రోజులో ఒక 200-300 ఒక్కొక్క ఇల్లు చేస్తే 200 వచ్చే వర్కర్ కి 40 రూపాయలు కనుక ట్రావెలింగ్ లోనే పెట్టేస్తే ఇది ఒక క్లాస్ ఆఫ్ సెక్షన్ కి ఏమనిపిస్తుంది అంటే అది చాలా అంటే 40 రూపాయలు కూడా పెట్టుకోలేరు అని అనిపిస్తుంది. మనం పర్సనల్ గా ఫేస్ చేసినాం కాబట్టి మనకు తెలుసు ఆ 40 రూపాయలు ఎంత, ఆ విలువ ఎంత. స్కీమ్స్ బాగానే ఉన్నాయి, దాన్ని కొందరికి నచ్చే, కొందరు అది ఎలా చూస్తాం అన్నది ఇంపార్టెంట్. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అట్లాంటి ఇప్పుడు యువ వికాసం అని స్కిల్ యూనివర్సిటీస్ అని తీసుకొస్తారు. కాకపోతే హార్డ్ థింగ్ ఏంటంటే గురుకులాలన్నీ ఆగమైపోతుంది. దట్స్ వెరీ సాడ్ థింగ్. అక్కడ చదువుకొని వచ్చినాం. కాస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందులో ఈ గురుకులాలలో ఎవరు చదువుతారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఈ స్కూల్స్ ని ఆగం చేసి ఏదో నేను బ్యూటిఫుల్ గా స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తా అన్నప్పుడు పీపుల్ ప్రజలు నమ్మరు అన్నట్టు అంత తొందరగా. ఎందుకంటే ద రియలిస్టిక్ అప్రోచ్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? గురుకులాల్లో ఉన్నారు. గురుకులాలలో ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కాదు, చాలా పెద్ద ఇష్యూస్. ఈ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వెన్ యూర్ నాట్ రెస్పాండింగ్, నువ్వు రెస్పాండ్ అయినప్పుడు నువ్వు చాలా ఇంకో పెద్ద ఇది స్కిల్ యూనివర్సిటీ అది కట్టిస్తే ఇది కట్టిస్తా అన్నప్పుడు అది మాకు ఎట్లా చూసే ప్రజలకు ఎట్లా అర్థం అయిపోతుంది అంటే ఇట్స్ సంథింగ్ రాంగ్, ఏదో ఫేక్ నెరేటివ్, దీన్ని తప్పేనికి అది పెట్టిస్తారు, దాన్ని తప్పేనికి ఇది పెట్టిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకుంటే బెటరే కదా. ఇల్లు బెస్ట్ ఇవ్వరు కాదనట్లేదు, అది కట్టద్దని చెప్పట్లేదు, కాకపోతే దీన్ని ఇగ్నోర్ చేయకూడదు అన్నట్టు. అది అంటే అది కట్టిర్రి యాజ్ వెల్ యాజ్ దీన్ని కూడా పట్టించుకోర్రి కొంచెం. ఇదేదో తానా అన్నట్టు కాకుండా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, ఇంట్లో కూడా చదువుతుర్రు, ఇంట్లో కూడా వచ్చే పిల్లలు కూడా మొదటి తరం విద్యార్థులు వెనుకబడిన తరగతి నుంచి చదువుకుంటున్నారు. సో వీళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. లేదు నేను ఒకటి స్కిల్ యూనివర్సిటీ కట్టించిన తర్వాత అందులో 1000 మందికి నేను కంప్లీట్ గా ఎంకరేజ్ చేసి వీళ్ళందరినీ వదిలేస్తా అంటే అది ఎట్లా న్యాయంగా కనబడతా అన్నట్టుగా. సో థ్యాంక్ యూ వికాస్. సో ఇంకోటి అడుగుదాం అనుకున్నాను అప్పటి నుంచి. సో ఒక చిన్న కాంట్రవర్సీ లైక్ మీరు యూనివర్సిటీ వద్దనుకున్న మీరు, అంటే యూనివర్సిటీ మిమ్మల్ని వద్దనుకున్నారు, ఈ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ అలాగే ఫస్ట్ జనరేషన్ ఒక కొత్తగా తెలుగు కమ్యూనిటీ అని చెప్పి స్టార్ట్ చేసి మీరు పోటీ చేసారు, గెలిచారు. సో గెలిచిన క్రమంలో కొన్ని కొట్లాటలు కూడా లొల్లులు కూడా అయినాయి అంట కాలేజ్ లో. సో అదే నేను ఇక్కడే ఉంటా కాబట్టి అబ్జర్వ్ చేసిన లొల్లులు కొట్లాటలు అంట. సో దేని గురించి అయినాయి అంటే షార్ట్ అండ్ అంటే నేమ్స్ పర్టికులర్ స్పెసిఫిక్ ఏమంటే కాంట్రవర్సీ వద్దు, నీ గురించి కాబట్టి. సో అంటే అది కూడా ఒక ఐడియా ఉండాలి పబ్లిక్ కి కాబట్టి. అంటే జర్నీ అనేది కంప్లీట్ స్వీట్ అని ఉండదు ఎవరిది కూడా, కంప్లీట్ అందులో అబ్స్టాకిల్స్ కూడా వస్తాయి. సో వాళ్ళని ప్రాపర్ వాళ్ళ గురించి కాకుండా సో నార్మల్ అంటే ఎలా ఉండింది, ఆ ఫైట్ ఎట్లా ఉండింది, ఎందుకు గొడవ వేయాల్సి వచ్చింది అని అందరూ ఎట్లా ఉంది కదా చెప్పండి. పోటీ ప్రెసిడెంట్ కి 4 పోటీ చేసి ఒకటి ఏంటంటే పాలిటిక్స్ ఆర్ నాట్ పర్సనల్ అని అనుకుంటాను ఎప్పుడు.
పాలిటిక్స్ షుడ్ నాట్ బి పర్సనల్. అంటే పాలిటిక్స్, పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్. ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఏమైపోయిందంటే, పోయిన ప్రెసిడెంట్ అతను కూడా ఒక ట్రైబల్ అబ్బాయి, తెలంగాణ అబ్బాయి. అతను ఏమేం చేసిండో ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేస్తాను. ఓకే. ఒక సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేశారంటే, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే చోర్ అనుకుంటా స్లోగన్స్ ఇవ్వడం అతన్ని పర్సనల్. సో నేను ఏమంటున్నానంటే, ఈ ట్రైబల్స్ బ్రిటిష్ కు కూడా చోర్ లాగానే కనబడటం. ఇండిపెండెన్స్ ముందు ఈ ఆజాదీ కా అమృత మహోత్సవంలో కూడా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా కొందరు సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ కి చోర్ లాగానే కనబడుతుంటారు. నేను వికాస్ 2019 లో ఒక యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక హాస్టల్ పర్మిషన్ అడగడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రొఫెసర్ కి దొంగలాగానే కనబడతాం. మమ్మల్ని ఏం చేశారంటే ఒక ముద్రేసేసారు, మీరు దొంగలే రా అన్న. ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ కమ్యూనిటీకి చెందారన్నది కూడా క్వశ్చన్. డామినెంట్ గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము ఇప్పటికి అట్లనే కనబడతాయి. అసలుగా నిజంగానే చూస్తే ఈ దేశం నడిచేదే మాస్టర్ వాళ్ళు. మేము లేకపోతే కటింగ్ ఎవరు చేస్తారు, హెయిర్ కట్, పాడీ ఎవరు కలెక్ట్ చేస్తారు, పాట్ ఎవరు చేస్తారు, ఫార్మర్ ఫుడ్ ప్రొడ్యూస్ ఎవరు చేస్తారు, ఆవులు ఎవరు మేపుతారు, గొడ్లు ఎవరు మేపుతారు, ఇంకా మేకలు ఎవరు కాస్తారు. ఇవన్నీ ప్రొడక్టివ్ కమ్యూనిటీస్, ఉత్పత్తి కులాలు. ఇవన్నీ లేకపోతే ఈ దేశమే నడవదు అసలు. ఇక్కడ సిటీలు ఉన్న వాళ్ళు డామినెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలు తాగాలన్నా పొద్దున్న మిల్క్ ప్యాకెట్ రావాలంటే అక్కడ మేము పాలు పిండితేనే దగ్గరికి ఇక్కడ వస్తాయి అన్నట్టు. ఇంకోటి మీరు బ్రష్ చేసే టూత్ పేస్ట్, ఆ టూత్ పేస్ట్ లో లేబర్ ఎవరు ఏ కులం నుంచి వచ్చిందో ఒకసారి కనుక్కోరు. మీరు వేసుకునే షర్ట్ తర్వాత ఆ షర్ట్ ఎవరు కుట్టిరో అది కనుక్కోరు. మేము లేకపోతే ఈ ఉత్పత్తి కులాలు లేకపోతే లేనే లేదు. కాకపోతే ఈ ఉత్పత్తి కులాలని, ఆదివాసులని, ఈ గిరిజనులని వీళ్ళందరినీ ఏం చేసేసారు అంటే వీళ్ళు దొంగలు అని బ్రిటిష్ అట్లనే చేస్తారు. వీళ్ళు యూనివర్సిటీకి వచ్చినప్పుడు తర్వాత ఒక ప్రొఫెసర్ అట్లనే చేస్తాడు. స్టూడెంట్ డామినెంట్ గ్రూప్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా అట్లనే చేస్తారు. ఈ గొడవలు అంటే ఆర్గనైజేషన్ లెవెల్లో అయితే ఏదో కానీ సరే గొడవ డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం, డిబేట్ చేద్దాం, ఇంకా ఆలోచిస్తాం. కానీ నువ్వు డైరెక్ట్ ఫిజికల్ వైలెన్స్ కి వెళ్ళినప్పుడు నువ్వు అతను ఉండొచ్చేమో, చాలా రిచ్ ఉండొచ్చేమో, 10 కేసులు 100 కేసులు ఉన్నా భరించొచ్చేమో. కానీ మేము ఒక కేసు భరించాలన్నా మాకు చాలా వీక్. మేము సిస్టమ్ ఉన్న అక్కడికి వెళ్ళేసరికి లీగల్ గా మేము అఫోర్డ్ చేయలేం. జస్టిస్, న్యాయం కొందరికి అంటే ఉన్నోళ్ళకు ఉన్నట్లు అన్నట్టు అయిపోయింది అన్నట్టు, లేనికి ఏం తిన్నట్టు అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఒకసారి కోర్టుకి వెళ్ళి రావాలంటే అక్కడ తెలుసు అన్నట్టు ఒక లాయర్ కింద ఇవ్వాలి, అక్కడ ఇక్కడ ఒక స్టూడెంట్ కనీసం చదువుకోనికే ఇది చేస్తున్నప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నాయి. ఇక ఆ కొట్టి మళ్ళీ కేసులు పెట్టుకొని అటు ఇటు చుట్టూ తిరుగుడు. అంటే నేనేమంటున్నా అంటే కొట్టు అంటే ఆ సిస్టమ్ ని ఆ పోలీసు వాళ్ళు ఇది కేసులు పెట్టారు అట్లా కాదు. మమ్మల్ని ముందే రక్షణ కల్పిర్రి. ఇంకొకరు కొట్టనీకి వచ్చే ముందే దానికి ముందే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయర్రి. మేము వచ్చి 100% మాకు సెక్యూరిటీ అట్లానట్లేదు. అరే కొడుతుండు కళ్ళ ముంగట వైలెన్స్ కాకుండా చూడుర్రి. ఆ కెమెరాలలో ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మీకు యాక్షన్ తీసుకోవాలని అనిపించలే. మీరు దోస్తులు మీరు అంతా తొత్తులు అయిపోయిన తర్వాత మమ్మల్ని ఆగం చేస్తారు ఎందుకు ఇట్లా యూనివర్సిటీలలో? ఓకే, సో అట్లా మీరు గెలిచే మూమెంట్ లో వీళ్ళ గొడవలు అయిపోయినాయి. సో అంటే వాళ్ళకి ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే ట్రైబల్ అబ్బాయిలు వచ్చి వెరీ మైనారిటీ సెక్షన్ నుంచి వచ్చి కూడా ఇక్కడ ప్రెసిడెంట్ అవుతారు. వీళ్ళ కింద ఎట్లుండాలని కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ అట్లా ఉంటాయి అన్నట్టు. ఫైనల్ వాళ్ళందరికీ ఇచ్చి పడేసినట్టు వికాస్ పూరిక ట్రైబల్ స్టూడెంట్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. మేము కూడా వస్తాం. మాకు మేము ఎక్కడ తక్కువ కాదు. సో ఫైనల్ గా వికాస్, ఇప్పుడు 1600 ఆఫ్ స్టూడెంట్స్ నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. 1600 స్టూడెంట్స్ కి నువ్వు ప్రెసిడెంట్ అయినప్పుడు ఓటింగ్ సెరమనీ అవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఏం చెప్పినా నాకు తెలియదు. బట్ మా ఛానల్ వేదికగా సో చూస్తున్న 1600 మెంబర్ స్టూడెంట్స్ చూస్తున్నారు అనుకోని వాళ్ళకి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు, ఏం భరోసా ఇవ్వదలుచుకున్నావు, అండ్ నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. నేను చెప్పిన నా మేనిఫెస్టో కూడా నేను ఏదో పెద్ద పెద్ద హాస్టల్ క్రియేట్ చేసేసి మ్యాజికల్ వరల్డ్ క్రియేట్ చేస్తాను ఏం చెప్పలేదు. చాలా సింపుల్ గా ఇష్యూస్ ని రిప్రజెంట్ చేస్తాను ఒక అష్యూరెన్స్ ఇచ్చిన అందరికి. చేస్తున్నాం అలా అట్లా ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేశాము. అది హాస్టల్ ఇష్యూస్ గానీ మెస్ ఇష్యూస్ గానీ ఆ వర్క్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లైబ్రరీలో బుక్స్ ఇష్యూ గానీ లైబ్రరీ టైమింగ్స్ ఇవన్నీ మీద నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, నేను ఒక రిప్రజెంటేటివ్ అన్నట్టు. ఈ స్టూడెంట్స్ కి ఈ ఇష్యూ అడ్మిన్ ముంగట పోయి తీసుకొని పెట్టే ఇష్యూ నేను తీసుకోపోయి పెడతా. అది పెట్టనప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వేస్తా. ఏం చేయాలని
ఇటు నేను ఒక్కనే గెలవలే, మన అందరం గెలిచినాం. మళ్ళీ నేను ఒక్కనే పని చేసుడు కాదు, మన అందరం కలిసి పని చేయాలి. అట్లాంటిది ఏమి ఉంటుంది తప్పితే కానీ నేను ఇది చేసేస్తా అది చేసేస్తా అని మాత్రం ఇప్పటికీ చెప్పట్లేదు. కాకపోతే ఏదైతే ఇష్యూస్ ఉందో దానికి కంపల్సరీ ఒక వాయిస్, ఒక రిప్రజెంటేషన్ కంపల్సరీ ఉంటుంది. నేనైతే దానికి ఒక మద్దతు కూడా ఉంటుంది అన్నట్టు ఇష్యూస్ మీద. ఇది నేను నా పర్సనల్ విక్టరీ కాదు, ఇది మనందరి విక్టరీ, ఇది ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ విక్టరీ. నేను ఒక్కరిని పనిచేసాడు కాదు, ఇక్కడ మనందరం కలిసి పనిచేయాలి అంతే. సూపర్ వికాస్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసి కదా, ఇది ఏ యూనివర్సిటీ కావచ్చు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే పక్కన ఉన్న యూనివర్సిటీ కావచ్చు, అక్కడున్న ఇక్కడున్న సిస్టమ్ కానీ దీనికి అపోజిట్ అని కాదు. సో కేవలం ఒక వ్యక్తి, యూనివర్సిటీ అద్దం అనుకున్న వ్యక్తి అలాంటి యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. సో అతని జర్నీ ప్రపంచానికి తెలిపించే ప్రయత్నమే నేను చేసిన.